మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలనని చెప్పుచున్నాను. అంటే అన్యుల్ని పిలిచి సంఘంలోకి వీళ్ళిద్దరికి తీర్పు తీర్చమంటున్నారంట. రైట్. ఏమి తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కాదా? దాని బదులు పోనే, నీ ఆస్తే పోనే, నీ ఇల్లే పోనే, నీ బంగారమే పోనే, నీ పరువే పోనే, వదిలేసాయి. అన్ని జనుల దగ్గరికి వెళ్ళి అంటే ఏం చెప్తున్నాడు? కోర్టులో కేసులు వేసుకుంటున్నారు. మీకు గుర్తుందా, నేను 2014-15లో నార్త్లో వెళ్ళినప్పుడు కొన్ని పట్టణాల పేర్లు చెప్పాను. నేను ఆ పట్టణాల్లో సంఘాలు ఉన్నాయి, చిన్న చిన్న సంఘాలు. అవన్నీ 30, 40, 50, 60, ఒక సంఘం 100 అలా ఉన్నాయి. అది అతిపెద్ద సంఘం. వాళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కోర్టుల్లో కేసులు వేసుకుంటున్నారు. ఎవరికైనా గుర్తుందా నేను చెప్పానా? యు సీ దట్ నా. అంటే అపవాది ఏం చేస్తున్నాడు? అన్ని జనులకి వెళ్ళి అలా పెడుతున్నాడు. అలా వెళ్ళినప్పుడు శత్రువు మీదకి చీకటి రాదు, సంఘం మీదకి చీకటి వస్తుంది. ఎంతమందికి అర్థమైంది? అప్పుడు మీలో మీరు ప్రాణం పట్టుకొని బిక్కుబిక్కుమంటూ వాక్యం చదివి రహస్యంగా అప్పుడు రోషం కలిగి వాక్యాన్ని బోధిస్తారు. ఆ చీకటితో కూడా వాక్యం ప్రకటన పడుతుంది. ఎంతమందికి అర్థమైంది? ఫ్లైన్లో ఇప్పుడు చెప్పను. ఇప్పుడు ఇది అయిపోనివ్వండి. ఈ జూన్ 4 వరకు ఈ గచ్చమైన తోటలోంచి మనందరం బయటకు వచ్చేది. ఇప్పుడు మిమ్మల్ని కూడా తోటలో పంపిస్తున్నాను నేను ఇప్పుడు. ఎందుకంటే ఈ బాధ నేను ఒక్కడనే పడలేను ఇప్పుడు. ఓకే, అందుకే నీ ఆదివారం ఇప్పుడు వస్తుందా అని కూర్చున్నాను నేను. మిమ్మల్ని కూడా పంపిద్దాం నీ తోటలోకి. గుర్తుందా, మనందరం తోటలోకి వెళ్ళాం, 1 వారంలో బయటకు వచ్చేసాం ఇంతకుముందు. అవునా కదా? ఆపేమన్నానా లేదా మిమ్మల్ని? ఇప్పుడు ఏసవర్ చాలే వచ్చాడు. ఎందుకంటే ఈయన కవర్ చేసాడు, ప్రేయర్ చేసాడు వాళ్ళ గురించి. మీరు పడిపోయినా మళ్ళీ లేచిపోతారు, అదంతా కవర్ అయిపోయింది. ఇంకా పడుకోండి. అలాగే మనలో ఏ ఒక్కళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరించి మార్చేసిన హాయిగా మనందరం గట్టెక్కినట్టే కదా. అవునా కదా? సో మేబీ ఇలా ప్రార్థించాలనే కొంచెం కన్ఫ్యూజన్ అరైజ్ అయిందేమో. వీ డోంట్ నో. ఓకే, ఇంకా 4th ఫేజ్ ఉంది. కానీ మన దేవుడు బ్యాలెట్లు కూడా మంచగలరు కదా. సో వీ కెన్ ప్రో దట్, వీ విల్ సీ. కానీ ఒకవేళ శిక్షిస్తే ఎందుకు శిక్షిస్తాడో అనేది కూడా ఇప్పుడు దీని తర్వాత చెప్తాను నేను. ఓకే, వై రిమైండ్ మీ దట్ ఇఫ్ ఐ వెళ్ళే ముందు కొంచెం ఈరోజు టైం తీసుకోండి ఈరోజు. ఎందుకంటే ఈ 14-15 డేస్ చాలా కీ. మనకి ఇంకా మ్యాక్సిమం ఎన్ని డేస్ ఉంది? 14 డేస్ ఉంది కదా. 14 డేస్ కీ. సో ఈరోజు ఎక్కువ టైం తీసుకుంటాను. సో ఒక రకంగా మీరు చూడండి, అంటే ఇది దేవుని చిత్తం కాదు. నువ్వు కష్టాల్లో ఎదగడం అనేది దేవుని చిత్తం కాదు. నువ్వు పౌల్లాగా నీ దేహాన్ని కొట్టుకుంటూ ఉంటే అవకాశం రాకుండా కూడా ఎదుగుతావు. ఇజ్రాయేలీలు ఎలా ఎదిగారో తెలుసా? మీకు గుర్తుందా? 12 మంది, యాకోబు తన 12 మంది పిల్లల్ని, తన భార్యని, 2 భార్యలు, ఒక భార్య చనిపోతుంది, భార్యని తీసుకొని ఒక ఊరికి వచ్చినప్పుడు ఒక్క రోజులోనే ఆ సహోదరి వాళ్ళతో పరిచయం అయ్యి, మేము వ్యాపారం చేసుకుంటాం, మా పిల్లల్ని మీకు, మీ పిల్లల్ని మాకు పెళ్ళినిచ్చుకుంటాం అని అగ్రిమెంట్ అయిపోతాయి. ఎవరికైనా తెలుసా అది? అప్పుడు ఒక దుర్ఘటన జరుగుతుంది. వాళ్ళలో ఒకడు యాకోబు కుమార్తెను ఏం చేస్తాడు? చెరుపుతాడు. అప్పుడు విడిపోతారు, వాళ్ళు పారిపోతారు. మంచి జరుగుతుంది. ఒక రకంగా సిమ్యోను వాళ్ళని చంపేయడం వల్ల యాకోబు ఏం చేస్తాడు? మూటములు సర్దుకొని ఇక్కడి నుంచి పారిపోతాడు. ఒక్కరోజు శాంతిగా ఉంటే. అందుకే దేవుడు 400 సంవత్సరాలు వీళ్ళని ఎలా పెట్టాడు? బానిసత్వంలో పెట్టాడు. ఇంకా వాళ్ళోళ్ళే లోకం, వాళ్ళోళ్ళే జీవితం. ఒకళ్ళు కూడా ఎక్కడికి పారిపోలే, అలాగే ఉండి ఎక్కడికి వెళ్ళడం లేదు. పని చేయాలా, నుంచోవాలా, తినాలా. అలాగా దేవుడు అంట 400 సంవత్సరాల్లో 67 మందిని 30-40 లక్షలు చేసేసాడు. అది చాలా అసంభవం. కానీ అలాగ ఒకటి దేవుని చిత్తమా? వాళ్ళు కాళ్ళు విధేయతగా ఉండి వాక్యానుసారంగా ఉండి దేశం ఒకటి దేవుని చిత్తమా? యు గాట్ ఇట్ నౌ?
ఒక్కొక్కసారి ఎందుకంటే నువ్వు మామూలుగా ఎదగినప్పుడు కష్టాలు ఎదుగుతావు. చూడండి, మామూలుగా దేవుని దగ్గరికి రారు. బాగా పులుసు అవుతున్నప్పుడు దెక్కుంటే పాక్కుంటూ వస్తారు. అందరికంటే ముందు కూర్చుంటారు అక్కడ. అంతకుముందు నేను ఎంత పిలిచినా మొరపెట్టిన ఉంచుకొని బాబు బాబు నడుతూ ఉంటారు. సుఖాల్లో ఉన్నప్పుడే విశ్వాసంలో ఎదగాలనేటువంటిది దేవుని యొక్క చిత్తము. మరి ఇక్కడ దానికంటే ఎందుకు అలా కేసులు ఇది మరి చూడండి ఎందుకు. ఇప్పుడు ఒక మాట చూడండి, కలిగిన వానికే ఇవ్వబడను, లేని వాని వద్ద నుండి. మీరు చూడండి కొన్ని సంఘాలు చూద్దాం. విజ్డమ్, జ్ఞానం అనండి, కొంచెం అనాలిసిస్ చేసుకో. మనకి మంచి చెడు అనాలిసిస్ ఉంది కదా. ఓకే, కేరళ దేవుడు శత్రువుని పరిపాలించే అవకాశం ఇచ్చాడా? ఇవ్వలే. ఎందుకు? పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి అక్కడ, అందరూ కష్టపడుతున్నారు, అనేక సంఘస్థులు కొంచెం కలిసికట్టుగా ఉంటున్నారు. పంజాబ్ చిన్న సంఘాలు ఉన్నాయి, పెద్ద సంఘాలు ఉన్నాయా? శత్రువుకి ఇవ్వకుండా దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చాడు. చూసారా? ఆంధ్ర తెలంగాణ రోషముగా పెద్ద పెద్ద సంఘాలు అనేకమైనవి ఉన్నాయి. శత్రువుకి ఇచ్చాడా దేవుడు? ఎదిగే అవకాశం ఇచ్చాడా? ఎదిగే అవకాశం. ఇలా కొట్టుకుంటున్నా ఉండి ఈ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఎన్ని ఏళ్ళకి కొట్టుకుంటున్నా ఉన్న వాళ్ళకి చీకటిని ఇచ్చాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అట్లీస్ట్ కొట్టుకోకుండా ఉంటారేమో అని. యు గాట్ ఇట్ నౌ. కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేని వాని వద్ద నుండి ఉన్నది. ఇది యాక్చువల్గా నేను ఆఫ్లైన్లో చెప్పాలా, కానీ ఆన్లైన్లో చెప్తున్నా. ఎందుకంటే కొంచెం కొన్నాళ్ళు తెలియాలి కదా. నేను చెప్పింది అంతమందికి అర్థమైంది. నేను ఇలా కొట్టుకుంటున్నాను 2014-15 నుంచి చెప్తున్నానా లేదా మీకు? ఇలాగా ఒకరికి అన్ని జనులు బతికెళ్ళి కోర్టు కేసులా. నీకెంత 30 మంది, నీకు 60 మంది, మీ ఇద్దరికి కేసు అంట అక్కడ. అంటే సంఘాన్ని, వాక్యాన్ని దేంతో వాడాలా? ప్రేమతో. దాని బదులు పోనే నీ మనుషులు 10 మందిని లాక్కున్నాడేమో, దశభాగం వాడికి వెళ్తుందేమో, వాడు ఏదో కేసేసాడేమో. లేకపోతే నువ్వు సైతంతో అద్భుతాలు చేస్తున్నావు, పరువు నష్టం దావా చేశాడేమో. నాకు కూడా మండుతూ సురసమంట, కానీ వాక్యంతో చల్లార్చుకోవాలి. ఏం చేయాలి? తప్పదు. ఒకసారి నేను కూడా నా ఫ్రెండ్స్ని పిలిచాను. మనం వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టే లేచేయాలంటే పాపం వాళ్ళందరూ కష్టపడి ఆయన తయారు చేసి అన్నీ చేసేసి వాళ్ళందరినీ నానా విధాలు కష్టపెట్టేస్తాం. ఎవరికి నీ ద్వారా వాళ్ళందరినీ ఆపేసి ఇంకా వాళ్ళు నోరెత్తరు అని చెప్తున్నాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చూపించి వద్దు వద్దులే అన్నాడు. నాకు భయం వేసింది. మళ్ళీ ఇప్పుడు ఆయనకి ఎలా చెప్పాలి వద్దని ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా వాళ్ళని తీసుకొని లోపల వేయడం ఎప్పుడు పని. సర్లే, నీతో దేవుడు మాట్లాడుతున్నాను నమ్ముతున్నాను కాబట్టి నేను దీన్ని ఆపేస్తున్నానని చెప్పి మళ్ళీ ఆయన ఆ పక్కన పెట్టేశాడు. నాకు మండదని కాదు, నాకు మండుతుంది. కానీ ఒక అలవాటు ఉంది, పొద్దున్న లేచి ప్రార్థించే అలవాటు, బైబిల్ చదివే అలవాటు, రాత్రి ప్రార్థించే. ఈ మధ్యాహ్నం వచ్చిన మంట, ఆ పొగ, ఆ గ్యాస్ అంతా అక్కడ ఆరిపోతూ ఉంటుంది. నేను మీకు గుర్తుందా, నేను మొన్న చెప్పాను, వాక్యాన్ని మీరు పగల రాత్రి ఎలా ధ్యానించాలి? పగల చదివితే ఏమవుతుంది? అది నీ ద్రోవలో నిన్ను కాపాడుతుంది. రాత్రి నువ్వు పడుకునే ముందు చదువు, పండుకున్నప్పుడు కావాలి కాస్తుంది, పొద్దున్న లేచినప్పుడు నీతో మాట్లాడుతుంది. దట్స్ హౌ ద వర్డ్ విల్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. నేను అలా చేయకుండా చాలాసార్లు కష్టాలు తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. మీకు ఉండుంటాయి, నాకే కాదు. ఎంతమందికి ఉన్నాయి అలా చేతులు పైకెత్తండి. ఎవ్రీబడి విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. ఆ పూట అన్నం తినకపోతే నీరసంగా ఉండదే ఏంది? ఓకే, చూడండి ఎలా చెప్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఇదే మీకు లాస్ట్లో చెప్దాం. ఇప్పుడు మీరు జ్ఞాపకం చేయాల్సిన పని లేదు, చెప్పేశాను ఆన్లైన్లోనే. ఒకవేళ చీకటి అలౌ చేస్తే ఇందుకు చీకటి రావచ్చు. అర్థమైందా లేదా? సో వీ నీడ్ టు ప్రే. అంటే మీరు అందరూ వెళ్ళి వాళ్ళకి తీర్పు తీర్చాలి. ఆ నార్త్లో సంఘాలను ఎత్తుక్కొని, బాబు కొట్టుకోకుండా, మీ వల్ల చీకటి వస్తే మీ చీకటి కొంచెం మా మీద పడుతుంది. వాడు దేశం అంతా చీకటి చేయాలనుకుంటాడు. అవునా కదా? కొంచెం పులిసిన పిండి మంచి అయినా చెడైనా ఏం చేయాలి? పిండి అంతా బుక్కవాణి తైలంలో చచ్చిన ఈగలు కొన్ని పడటం వల్ల మొత్తం ఏమవుతుందంట? గుంటనక్కల వల్ల ఏమవుతుందంట? పొలం అంతా అంటుకుంటుంది. సో లిటిల్ sin, little folly create a lot of trouble.